మోంతా తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి తిరుపతి జిల్లా కేవీబీపురంలో పలు గ్రామాల ప్రజలు ఇంకా తేరుకోలేదు. పాతపాలెంలోని రాయల్ చెరువుకు గండిపడి వరద ముంపును గురైన పాతపాలెం, కలతూరు గ్రామాల్లో 2 రోజుల నుంచి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ, తిరుపతి నగరపాలక సంస్థ, సత్యవేడు, నారాయణవనం, పిచ్చాటూరు, వడమాలపేట తదితర పంచాయతీల నుంచి వచ్చిన సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులు పుత్తూరు, సత్యవేడు, కాళహస్తి, తిరుపతి నగరం నుంచి వచ్చిన అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో వీధుల్లో, ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. బురద తొలగించేందుకు 10 ఎక్స్కవేటర్లను వినియోగిస్తున్నారు. వీధిని తీయడానికి టైం పట్టింది. కరెంటు వీధుల్లో మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ వరద బాధితులకు ఆహారం, నీరు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఆదుకుంటది, ఎటువంటి ఇబ్బంది పడద్దు, అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడతాం. ఎవరు కూడా బాధపడద్దు, ఐదారికూడదు. ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. థ్యాంక్ యూ. వీధిని తీయడానికి టైం పట్టింది. కరెంటు వీధుల్లో